అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? నా పేరు ముత్యాలు. అన్న మీ ఇది ఏరియానా అన్న? ఇది ఏరియా. ఇలా మన బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీస్ లా. జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు? మనకంటే తెలంగాణనే బెస్ట్ అంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి చిండికి ఇబ్బంది ఉంది, అంత ఇబ్బంది ఉంది. ఏ పనులు దొరకలేవు, ఏమి చేస్తలేరు. అందరి మీద దాడి చేస్తున్నాడు. ఇది ఇట్లా అది ఇస్తానని ఇది ఇస్తానని ఏది ఇవ్వకుండా ఏ చేయకుండా పబ్లిక్ పరిస్థితి ఇట్లా అయింది అన్న. మరి కరెంటు, ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు లేదా? ఏమి ఇస్తలేడు. 2 గంటలు తీసేస్తాడు, 2 గంటలు వేస్తుండు. మరి సిలిండర్ ఉచితం అన్నాడు, సిలిండర్ లేదు. మరి అది చేస్తానన్నాడు, ఇది చేస్తున్నాడు, పింఛన్ చేస్తున్నాడు, పింఛన్ కూడా చేయలేడు. ఏది వస్తలేదు. ఏం చేస్తా మంచిగా అయ్యండి, మంచిగా అయినా అందరూ మంచిగా ఉండి. ఇప్పుడు వాడు వచ్చి నుంచి అందరికి ఇబ్బంది అయింది, తిండికి ఇబ్బంది అవుతుంది. సొంత ఇండ్లు కూడా లేవు, అన్ని కిరాయిలు కట్టుకొని బతుకుతున్నాం. మరి ఇప్పుడు చదువుకున్న నాయకులు ఉంటే బాగుంటుందా, లేకపోతే ఎవరు ఎలాంటి నాయకులు ఉంటే బాగుంటది? మాకు కాంగ్రెస్, మాకు తెలంగాణ ఉంటేనే బెస్ట్ ఉంటది. మాకు తెలంగాణ ఉంటేనే బెస్ట్, కేసీఆర్ ఉంటేనే బెస్ట్. ఆయన ఉన్నప్పుడు 4 మెతుకులు తినిగేసి మంచిగా పనులు చేసుకుంటుంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి నుంచి పోలీసులు అటాక్ చేసేది, ఊకొని పడిన వాళ్ళని జేబులు చెక్ చేసేది, ఉట్టుకున్న వాళ్ళని పట్టుకపోయేది, లోపడేసేది, అట్లా చేస్తున్నారు. మాకు వాళ్ళు వచ్చి నుంచి ఇబ్బంది అయ్యేసి ఇక్కడ గడ్డపైకి ఎక్కాలంటే కూడా భయం అవుతుంది మాకు. ఆయన వచ్చి నుంచి ఇప్పుడు కొత్త ఇండిపెండెంట్ క్యాండిడేట్ సల్మాన్ ఖాన్ అని నిలబడుతుంది, మీకు ఏమన్నా తెలుసా? మాకు అంత తెలియదు. ఎప్పుడు వినలేదా పేరు? ఎప్పుడు వినలేదు. ఆయన చాలా సంఘ సేవ చేస్తుండ, మరి జూబ్లీస్ మీకు ఏమన్నా తెలుసా అని? మాకేమో ఇంకా ఇక్కడ ఏం తెలియదు ఇంకా మాకు. సరే, మొత్తానికి జూబ్లీస్ ఏది గెలవాలనుకుంటారు అన్న? మాకు తెలంగాణ గెలవాలని చూస్తున్నాం. మాకు తెలంగాణ వస్తేనే అందరు బాగుపడతారు. ఆ పార్టీ ఈ పార్టీ వస్తే అంతా రోడ్డు పాలు అయిపోతారు పిల్లలు జిల్లాలంతా.